ఒక్క వ్యక్తి చేసే ప్రయాణాలు ఏకంగా 140 కోట్ల మంది భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయగలవు? ఈరోజు మనం భారతదేశ విదేశాంగ విధానం వెనుకున్న అసలు వ్యూహమేంటి, దాన్ని నడిపిస్తున్న ఆ కీలక వ్యక్తి ఎవరు అనే విషయాన్ని లోతుగా పరిశీలిద్దాం. ఈ ప్రశ్నతోనే మనం మొదలు పెడదాం. ఆలోచించండి. ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా ఉన్న దేశం. ఆ దేశపు ఆశలు, ప్రయోజనాలు, వాణి అన్నీ ఒకే ఒక్క వ్యక్తి గొంతుక ద్వారా బయటి ప్రపంచానికి వినిపించాలి. అది ఎంత పెద్ద బాధ్యతో కదా? సరే, ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు భారతదేశపు టాప్ డిప్లొమాట్ ఎవరు? ఆ పదవికి ఎంత పవర్ ఉంటుందో ముందుగా చూద్దాం. విదేశాంగ మంత్రి అంటే అది కేవలం ఒక క్యాబినెట్ పదవి మాత్రమే కాదు. ప్రపంచ వేదిక మీద మన దేశానికి ముఖం, గొంతుక అన్నీ ఆయనే. దేశభద్రత దగ్గర్నుంచి ఆర్థిక అభివృద్ధి వరకు ప్రతిదీ వీరి దౌత్యంతోనే ముడిపడి ఉంటుంది. ఈ చార్ట్ చూడండి. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం కనిపిస్తుంది. ఇప్పటి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గారు ఏకంగా జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంత ఎక్కువ కాలం ఆ పదవిలో ఉన్న వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. ఇంత లాంగ్ టర్మ్ పదవిలో ఉండడం అంటే ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన పాలసీలు దేశ విదేశాంగ విధానంపై చాలా లోతైన ముద్ర వేస్తాయన్నమాట. ఇక ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అదేంటంటే ఈయన ప్రయాణాల వేగం. ఆయన ఎంత దూరం, ఎంత తరచుగా ప్రయాణిస్తున్నారో చూస్తే ఆ నంబర్స్ మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. 149. జస్ట్ కొన్ని సంవత్సరాల్లోనే 149 సార్లు విదేశీ పర్యటనలు చేశారంటే ఆలోచించండి. అంటే దాదాపు ప్రతి 2-3 వారాలకొకసారి ఫారెన్ ట్రిప్ అన్నమాట. ఇది కేవలం ప్రయాణం కాదు, ఇది నాన్ స్టాప్ డిప్లొమసీ. కేవలం ఎన్నిసార్లు వెళ్లారనేది కాదు, ఎక్కడికి వెళ్లారనేది కూడా ముఖ్యమే. ప్రపంచవ్యాప్తంగా 87 వేర్వేరు దేశాలు సందర్శించారు. అంటే అంటార్కిటికా తప్ప దాదాపు ప్రతి ఖండంలోనూ భారతదేశం తన దౌత్య ముద్రను వేస్తుందని చెప్పొచ్చు. అయితే ఇదంతా ఎందుకు ఇంత ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే ఇక్కడే అసలు విషయముంది. ఎస్, జైశంకర్ రాజకీయ నాయకుడు అవ్వకముందు ఒక ఫుల్ టైం ప్రొఫెషనల్ డిప్లొమాట్. అంటే ఆయన వ్యూహాలు కేవలం రాజకీయపరమైనవి కావు, వాటి వెనుక దశాబ్దాల దౌత్య అనుభవముంది. ఇంతలా ప్రయాణాలు చేస్తున్నారు కదా, దీని వెనక ఏదైనా ఒక పద్ధతి, ఒక వ్యూహం ఉందా? లేకపోతే యాదృచ్ఛికంగా వెళ్తున్నారా? ఈ ప్రయాణాల డేటాని చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఈ డేటా ఒక స్పష్టమైన కథ చెప్తోంది. ఈ లిస్ట్లో టాప్లో ఉన్న దేశాలను గమనించండి. ఒకవైపు అమెరికా, రష్యా లాంటి సూపర్ పవర్స్ ఉన్నాయి. మరోవైపు శ్రీలంక, మాల్దీవులు లాంటి మన పక్క దేశాలున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇదొక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న దౌత్యం. సరే, ఈ దేశాలకే ఎందుకు వెళ్తున్నారో ఈ ప్రశ్నకు సమాధానం మరో కీలకమైన డేటాలో దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దౌత్యం నుంచి కాస్త పక్కకొచ్చి ఎకానమీ వైపు చూద్దాం. ఈ టేబుల్లో ఉన్నవి మన దేశానికి టాప్ ట్రేడింగ్ పార్ట్నర్స్. బిలియన్ల డాలర్ల వ్యాపారం జరుగుతోంది వీరితో. ఈ దేశాల లిస్ట్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చూడండి అస్సలైన విషయం. ఇంతకుముందు మనం చూసిన ప్రయాణాల లిస్ట్, ఇప్పుడు చూస్తున్న వాణిజ్య భాగస్వాముల లిస్ట్, రెండింటినీ పక్కపక్కన పెడితే మనకేం కనిపిస్తోంది? చూడండి, అమెరికా, రష్యా, యుఏఈ, సింగపూర్ చాలా పేర్లు రెండు లిస్ట్లోనూ కామన్గా ఉన్నాయి. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఒక్కటే: భారతదేశ దౌత్యం దాని ఆర్థిక ప్రయోజనాలను అనుసరిస్తోంది. ఈ చార్ట్ చూస్తే మనకి మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది. మన దేశం చేసే మొత్తం విదేశీ వాణిజ్యంలో 60% కన్నా ఎక్కువ కేవలం ఈ 15 దేశాలతోనే జరుగుతోంది. అంటే మన దేశ ఆర్థిక భవిష్యత్తు ఈ కొన్ని కీలకమైన భాగస్వామ్యపైనే ఆధారపడి ఉంది. అందుకే దౌత్యపరమైన ఫోకస్ అంతా ఇక్కడే ఉంది. సరే, ఈ ప్రయాణాలు, ఈ వాణిజ్యం, ఈ నంబర్స్ వీటన్నింటినీ కలిపి చూస్తే మనకేమర్థమవుతోంది? అసలు బిగ్ పిక్చర్ ఏంటి? ఈ వ్యూహం అసలు లక్ష్యం ఏమై ఉంటుంది? అంతిమంగా చూస్తే ఈ తీవ్రమైన దౌత్య కార్యకలాపాలన్నీ ఒక పక్కా వ్యూహంలో భాగమే. ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం, ముఖ్యమైన దేశాలతో వ్యక్తిగత సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ఇంకా గ్లోబల్ స్టేజ్లో ఒక బలమైన శక్తిగా భారతదేశ స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, ఇవే దీని వెనకున్న ప్రధాన లక్ష్యాలు.
ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తుంది. అంతా డిజిటల్ అయిపోతున్న ఈ రోజుల్లో, జూమ్ కాల్స్, వీడియో కాన్ఫరెన్స్లు ఉన్న ఈ కాలంలో నిజంగా ఇంతలా తిరిగి ముఖాముఖిగా మాట్లాడటం అవసరమా? బహుశా ప్రపంచ వేదికపై తమ మాట నెగ్గాలంటే ఇదే కొత్త మార్గమేమో. దీని గురించి ఆలోచించాల్సిన విషయమే.